మెరిట్తో సర్కారు ఆటలు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. ఏదైతే తమ వారికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చారు, ఎన్నిసార్లు లొకేషన్కి కలవాలని ప్రయత్నించి నిధి దరిదాపుల్లోకి రానిలేదు, ఏ పరీక్ష రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చి మెరిట్లో మాకు అన్యాయం చేశారు, మ్యాథ్స్ సైన్స్ సోషల్లో టాప్ ర్యాంకులు సాధించిన స్పోర్ట్స్ కోటా పేరుతో దాకా 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఉద్యోగం రావాలి కదా, కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు, మా గోడు సాక్షితో చెప్పుకుంటే మమ్మల్ని ఫేక్ అని దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిఎస్సి 2025 బాధిత అభ్యర్థుల ఆవేదన. నేను నేషనల్ గేమ్స్లో బద్గార్ పథకం విజేతను, మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం కాంస్య పథక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పథకం ఉన్న ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశాడు, దీని మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ అనికి దుర్గయ్య పోలవరం మండలం ఏలూరు జిల్లా అతని స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే సిబిఐతో విచారించాలంటూ పరీక్ష నిర్వహణ ఎంపికలు అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయి, ఇష్టారాజ్యంగా జీవులతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు, దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, పార్టీ నుంచి లీగల్ ప్యానల్ ఏర్పాటు చేసి వాళ్ళ తరపు న్యాయ పోరాటం చేస్తాం, అన్యాయం జరిగిన అభ్యర్థులు ధైర్యం కోల్పోవద్దు, ఓపిక పట్టండి, మన ప్రభుత్వం రాగానే ఈ డిఎస్సిపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం, అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు.